పూరా లోకల్. అసలు హైడ్రా అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడున్న పరిస్థితులు, అంటే సామాన్య ప్రజలకి? హైడ్రా అంటే ఇప్పుడు చెరువులను కాపాడుతున్నారు, అది ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఇప్పుడు అంటే ఈరోజు నేను రంగనాథ్ గారి ఇంటర్వ్యూ చూసిన, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్న చెరువులలో ఆల్రెడీ 60% ఆక్యుపై అయిపోయిందంట, ఇంకొక రిమైనింగ్ 40% ఉందంట. సో ఈ 40% అయినా కాపాడుకోవడానికి మేము ఈ డ్రైవ్ చేపట్టినామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు అలా అని ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళని చెరువు పక్కన, అంటే ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న టెంపరీ ఏమైనా షెడ్లు వేసుకొని ఉండేటోళ్ళని వాళ్ళని ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని రక్షించడం మంచిదే. కాకపోతే ఎప్పటి నుంచో ఇక్కడ సెటిల్ అయిపోయి ఎప్పుడో వాళ్ళ సొంతంగా సంపాదించిన డబ్బులన్నీ కొనుక్కున్న ఇల్లు నుంచి వాళ్ళని ఖాళీ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇల్లు అంటే ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 పోతే వాళ్ళు సంపాదించుకోవడానికి ఇంకో జీవిత కాలం పడుతుంది. ఎంతోమందికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, జాబులు చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇందులో పెట్టుంటారు. సో అలాంటి వాళ్ళని ఖాళీ చేస్తే ఎవరికైనా ఇబ్బంది. సార్ రంగనాథ్ గారు చెప్పడం ఏంటంటే మేము ఆల్రెడీ వచ్చి ఇళ్లలో ఉంటున్న వాళ్ళైతే మేము ఖాళీ చేయించమని చెప్పారు. కాకపోతే అది మరి ఇక్కడైతే ఇదంటే గవర్నమెంట్ ల్యాండ్, ఇది FTL సంబంధించింది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు. గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు కాబట్టి కూల్ చేసినామని చెప్పారు. సో FTL పరిధిలో ఉన్నాయి మాత్రం మరి అట్లా చేయమని చెప్తున్నారు. కాకపోతే వింటున్నది ఏంటంటే కొన్ని FTL పరిధిలో ఉన్న ఇల్లులని కూడా కూల్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉంటున్న ఇల్లులను కూడా కూల్ చేస్తున్నారని విన్నాము. సో ఇదైతే సరే, ఒకవేళ చెరువులు నిజంగానే కాపాడాలనుకుంటే వాళ్ళకి తగిన కాంపన్సేషన్ ఇచ్చి ఆ ఇల్లులు కూల్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి వచ్చి చూసే జనాలు కూడా ఏదో భూకంపం వచ్చి కూలిపోయిన ఇళ్ళని చూస్తున్నట్టే కనపడుతుంది. అసలు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్స్ కదా, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పర్మిషన్స్ ఇచ్చి కూడా మళ్ళీ తీవ్రంగా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్చేయడం అనేది, అది కళ్ళ ముందు కూల్చేస్తుంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది కదా ఇక్కడ జనాలకి. ఇదైతే పెద్ద పజిల్ అండి, ఇది ఎవ్వరికీ అర్థం కానీ పెద్ద సైన్స్ ఇది. ఎవరు పర్మిషన్ ఇస్తారో, ఎవరు దేనికి పర్మిషన్ ఇస్తారో, అది అందులో ఏది నమ్మాలనో. ఒకళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ అంటారు, ఒకళ్ళు HMDA పర్మిషన్ అంటారు, ఒకళ్ళు DTC పర్మిషన్ అంటారు, లేదు అంటే ఇంకొకరు GHMC పర్మిషన్ అంటారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళే హౌస్ నెంబర్లు ఇస్తారు, వీళ్ళే ఇంటికి వాటర్ సప్లై చేస్తారు, వీళ్ళే కరెంట్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. అన్నీ చేసిన తర్వాత వీళ్ళే వచ్చేసి ఇది కరెక్ట్గా అని చెప్పి కూల్చేస్తారు. ఇందులో వీళ్ళకి సమన్వయ లోపం ఉన్నది, ఇలా కోఆర్డినేషన్ లేదు. ఈ ఆయా శాఖల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం కూడా ఇది గమనించదగ్గ పరిణామం. ఇది వీళ్ళందరూ అంటే ఇప్పుడు ఫైనల్ ఒక అథారిటీ పెట్టండి, ఇదన్నీ కాదు అసలు, ఇన్ని వద్దు, ఒక్క అథారిటీ పెట్టండి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే ఆ ఇల్లు పక్కా లీగల్, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటే ఆ ఇల్లు పక్కా లీగల్ కాదు. ఇక ఇంతవరకు అయితే అలాంటిది లేదు. ఇక మీదట కనీసం అట్లీస్ట్ హైడ్రా నుంచి అయినా ఒక NOC సర్టిఫికేట్ లాంటిది ఇష్యూ చేసి, హైడ్రా నుంచి NOC వస్తేనే ఆ ఇల్లు కొనండి అని చెప్పి గవర్నమెంట్ అందరికి పక్కా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఉంటేనే, బిల్డర్ కార్డ్ ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఒక కస్టమర్ కొనేలాగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇది మనం చూసుకున్నట్టయితే ఇది సినిమాలో మనం చూస్తున్నట్టు కూల్చివేతలు జరుగుతున్నాయి అని చెప్పేసి సినిమాలో చూస్తూ మనం సంబరపడతాం, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కళ్ళ ముందే కూల్చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్తో. అంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు లంచాలు తీసుకునే కదా ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఇందులో వాళ్ళు లంచాలు తీసుకుని ఉండొచ్చు, ఈ బిల్డర్లు కానీ వీళ్ళు కానీ. సరే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ, బట్ ఆ ఇచ్చిన ఇప్పుడు వీళ్ళు బిల్డర్లు వ్యాపారాలు చేస్తారు, సరే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు ఏం చేసి తెలియదు. కానీ అక్కడ అధికారులకు మాత్రం వాళ్ళకు పోయేదేం లేదు, వాళ్ళు ఏం తీసుకొని ఇచ్చారో మనకు తెలియదు. కానీ బట్ ఇది జరిగిన నష్టానికి మాత్రం వాళ్ళ నుంచి ఖచ్చితంగా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ శాలరీలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఏదో ఒకటి రికవర్ చేసి బాధితులకు ఇప్పేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే సంతకం పెట్టిన ప్రతి గవర్నమెంట్ అధికారి, ఎస్ సంతకం పెట్టిన ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, దీనికి HMDA పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో అసలు ఆ పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి? మరి గవర్నమెంట్ ల్యాండ్ అని వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇల్లు కూల్చేసినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్కి ఇన్ని పర్మిషన్స్ ఎలా వచ్చినాయి అనేది మనం గమనించాలి. అంటే ఇటు పర్మిషన్స్ ఇచ్చారు, ఓకే, అంతా పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళు కట్టుకున్నారు, అంతా ఓకే. అసలు ఇన్ని రోజులుగా హైడ్రాలో భాగంగా ఎన్నో కూల్చివేతలు జరిగినాయి, మరి ఒక్క గవర్నమెంట్ అధికారిని కూడా పట్టుకోలేదు అంటారు. ఒక 6 మీద కేసులు పెట్టినట్టు నేను చూసిన న్యూస్లో, ఎంతమంది నిజమో కానీ చందానగర్ GHMC ఆఫీస్లో పనిచేసే అతను కానీ ఇంకెవరో 6 మీద కేసులు పెట్టారని విన్నాం. కానీ ఒక్క 6 మీదనే కాదు, ఈ హైడ్రా కూల్చివేతల్లో జరిగిన ప్రతి ఇంటికి ఇచ్చిన ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో టాప్ టు బాటమ్ అందరి మీద కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ నుంచి ఆస్తులు రికవర్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాం. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ వల్ల ఎంతోమంది పేదలు అయితే నష్టపోయారు. అంటే సాధారణంగా తను ఎంతో కష్టపడి సంపాదించుకున్నదంతా ఒక ఇంటి మీద పెట్టుకున్న దాన్ని కళ్ళ ముందే కూల్చేశారు. మరి అట్లాంటి గవర్నమెంట్ అధికారులని పట్టుకొని ఏం చేస్తే బెటర్ అంటారు? వాళ్ళు అదే అండి, వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన పాపం కాదు, ఇది ఒక ఆర్థిక నేరం కిందకి వస్తుంది. ఇప్పుడు
ఒక వ్యక్తిని ఏమైనా గాయపరుస్తానో అతన్ని ఏమైనా హత్యాయత్నం చేస్తున్నా ఆ వ్యక్తి ఒక్కడే ఇదవుతుంది. కానీ ఆర్థిక నేరాలలో ఒక కుటుంబం చితికిపోయింది. ఒక వ్యక్తికి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ₹1,00,00,000 పోయినాయంటే 2-3 జనరేషన్ల పాటు వాళ్ళు మళ్ళీ ముందుకు రాలేరు. వాళ్ళు ఒక 2-3 జనరేషన్ వెనకబడిపోయినట్టే అయింది వాళ్ళకు. సో దానివల్ల వాళ్ళకి జరిగే నష్టం అపారంగా ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలా, వాళ్ళ నుంచి తగినంత అమౌంట్ బాధ్యులకు ఇప్పించాలని కోరుతున్నాం.